హలో అందరికీ. వెల్కమ్ టు శంకరపల్లి పిల్ల. కాదు కాదు ఇట్లా బాలే. మెల్బోర్న్‌లో శంకరపల్లి పిల్ల. కేమార్ట్ అంటే మస్తు మందికి తెలవకపోవచ్చు. ఇది ఆస్ట్రేలియాలో మన దగ్గర డీమార్ట్ ఇట్లా గిరగట్ల కేమార్ట్ ఉంటది. ఓహ్! ఇట్లా దగ్గర పెట్టుకోవాలి. సరే. వెల్కమ్ టు నాకు చెప్పనీకి వస్తలేదు. హలో అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగుర్రా? వెల్కమ్ టు మెల్బోర్న్‌లో శంకరపల్లి పిల్ల. నేను రీసెంట్ టైమ్స్‌లో ఆన్‌లైన్‌లో ఏమేం పర్చేస్ చేసినో ఒక్కొక్క సిటీస్‌లో చూపిస్తా. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు శంకరపల్లి పిల్ల మెల్బోర్న్‌లో లేదు. బాలారట్ మూవ్ అయిపోయింది. అది మెల్బోర్న్‌కి 1 ½ అవర్ ఉంటది. సో, నేనొచ్చేసి ఇప్పుడు బాలారట్‌లో రీజనల్ ఏరియాలో ఉంటున్నా. సో, ఇక్కడ ఇంకా ముందు ముందు వీడియోస్ అన్నీ వస్తుంటాయి గానీ, సో, ఈ వీడియో దగ్గరకొచ్చేసి ఆన్‌లైన్‌లో కొనాలంటే 100కి 1000 సార్లు ఆలోచించేటోళ్ళు ఎవరైనా ఉంటారా? దాంట్లో నన్ను గూడా యాడ్ చేసుకోండి. నేను అదే బాపతి. మ్యారేజ్ తర్వాత మళ్ళా ఇప్పుడే నేను ఒక బల్క్ షాప్ చేసిననమాట ఆన్‌లైన్‌ల. అండ్ ఇక్కడ షీన్‌ల ఆన్‌లైన్‌ల పర్చేస్ చేసిన $50కి. సో, అవేంటేంటియో ఎవరికైనా యూజ్ అయితాయేమో అని గూడా ఒక రీల్ చేద్దామని స్టార్ట్ చేసిన. సో, లెట్స్ స్టార్ట్. అండ్ ఈ మైక్ దగ్గరకొచ్చేస్తే లోపల మైక్ ఇరికిచ్చిన ఇట్లా. అండ్ ఈ పైనొచ్చేసి ఇదంతా క్లిప్. ఇది కేమార్ట్‌లో దొరికింది. ఐ మీన్ కొనుక్కున్న $5కే బా అనిపించింది. లెమన్ ఇట్లా అని చెప్పి. పట్టుకొని చేస్తే కూడా బావుంటది కదా! ఇట్లా ఇన్‌ఫ్లుయెన్సర్ టైప్. ఇన్‌ఫ్లుయెన్సర్ ఏం వద్దులే వద్దు అంత పెద్ద పదాలు గాని. వీడియో చూడనీకే బావుంటదని చెప్పి ఇట్లా పెట్టినా అనమాట. సో, ఇంక ముచ్చట ఆపేసి లెట్స్ స్టార్ట్ ద హాల్. ఇంత పెద్దది. యెస్. $50కి ఇంత పెద్దదొచ్చింది. సో, ఇందులో ఏమేమి సామాను పెట్టినా, ఏం అవసరం ఉంటే, ఏం అవసరం లేనివి అన్నీ చూసి ఒకటేసారి పెట్టేసినా. మోస్ట్‌లీ ట్రస్ట్ మీ గర్ల్స్ ఆర్ లేడీస్ మీరు షాపింగ్ నైట్ పూట మాత్రం అస్సలు చేయొద్దు. పడుకునేటప్పుడు స్క్రోల్ చేస్తుంటాం. అన్ని విష్ లిస్ట్‌లోకి యాడ్ చేస్తాం. గింతే గదా! గింతే గదా! అని చెప్పి అన్నీ యాడ్ చేసి పడేస్తాం. బిల్లింగ్ చేసేస్తాం. పొద్దున్న లేచినాక అబ్బా! అనిపిస్తది. నేను అట్లా ఇప్పటికి 3, 4 టైమ్స్ చేసినా. ఆ 3, 4 టైమ్స్ వల్ల నేను షాపింగ్ ఏమేమి చేసినో దాంట్లో ఇది కూడా ఒకటి. లెట్స్ అన్‌పాక్. నించొని చేస్తున్నందుకు కొంచెం ఇబ్బంది. యెస్. ఇక్కడ పెడతా. లెట్ మీ షో యూ వాట్ ఐ గాట్. పడిపోతున్నాయి. అండ్ ఐ గాట్ దిస్ క్యూట్ లిటిల్ షార్ట్ బాటిల్స్. ఇవి ఒక 12 వచ్చినాయి అనుకుంటా మేబీ. ఇట్లా బల్క్ 12. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమంటారు అదే జ్యూస్ మనం షార్ట్స్ చేస్తున్నాం కదా ఈ మధ్య. ఇట్లా బ్యాగ్స్ టైప్. ఇట్లా జ్యూస్ పోసి ఇట్లా ఉడికడతాం కదా. తక్కువనే పడ్డాయి అంతా నాకు $1, $2 గట్ల కిందకొచ్చినాయి. అందుకే పెట్టి పడేసిన. నెక్స్ట్ ఇది నేను ఇది కొంచెం పెద్దగొస్తదని ఎక్స్‌పెక్ట్ చేసిన. ఇగో ఇది చిన్నగానే వచ్చింది. బట్ ఇది జ్యువెల్లరీస్‌కి యూజ్ అయితది. కానీ నేనైతే ఇది ఇట్లా పసుపు, కుంకుమ, బియ్యం పిండేసి మనం బయట ముగ్గేసాం కదా కడప దగ్గర. ఊకే అన్నీ ఒక ప్లేట్‌లో పెట్టుడు అయితుందని చెప్పి ఇట్లా అయితే ఈజీ అయితదని చెప్పి ఇది తీసుకున్నా. కానీ ఇది సైజ్ చిన్నగొచ్చింది. జ్యువెల్లరీకి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది తీసుకున్నా. ఇది ఇట్లా హెయిర్‌కి ఇట్లా యూజ్ అయితది కదా! మసాజ్‌కి. దానికి. ఇది మంచిగనే ఉంది. వర్త్. టఫ్. ఇది క్యూట్‌గా ఉంది. అసలు చాలా బాగుంది ఇది. మనమే హెయిర్‌కి సాంబ్రాణి ఏసుకోనీకే. బాగుంది ఇది. ఇది మాత్రం మంచిగా వచ్చింది. వర్త్ ఇట్ అనిపిస్తుంది నాకిది. నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్న హ్యాంగర్స్. ఇట్లా డోర్‌లకేయనీకే. కానీ ప్లాస్టిక్ వచ్చినాయి ఇవి. బట్ దీనికి నేను అంత ఏం చెప్పలేను దీనికి. మేబీ నేనైతే ఇవి స్టీల్‌వి ఎక్స్‌పెక్ట్ చేషినా. మేబీ నేను దాంట్లో డిస్క్రిప్షన్‌లో చదివేది ఉండనేమో మరి. ఇవి 2 ఆర్డర్ చేసినట్టున్నా. ఇంగో. వీటి కోసం అయితే నేను వెయిట్ చేషిన చాలా. ఇవి మన జ్యూస్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే యూజ్ అయిపోతది. లైక్ డైలీ మార్నింగ్ ఒక బాటిల్ మన హ్యాండ్ బ్యాగ్‌లో ఏసుకొని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. అట్లా. సో, యాహ్! ఇది బావుంది. అండ్ అది వావ్! క్యూట్. మస్తున్నాయి ఇవైతే అసలు వర్త్ అబ్బా ఇవి గూడా. బావున్నాయి. ఇవి దేనికి తీసుకున్నా అంటే మనం ఏమంటారు హెయిర్ ఆయిల్ చేసుకున్నప్పుడు అవి నింపి పెట్టుకోనీకే మనం చేతులో అది పెట్టుకోనీకి జర ఇబ్బంది అయితది కదా! సోపులు పడనీకే ఇట్లా తీసుకున్నా. మంచిగా ఇట్లా పెట్టుకోవచ్చు. రేపే నింపుతా ఆయిల్ వీటిలల్ల. పార్సెల్ వచ్చే 3 వీక్స్ అయితుంది. నేను ఇప్పుడు ఓపెన్ చేసిన. వీటిలల్ల ఆయిల్ ఎప్పుడు నింపుతానో ఇగ చూడాలి కథ. నెక్స్ట్ వచ్చేసి ఇది హెయిర్‌కే. అది ఇట్లా మనం చేస్తారు కదా!
వాళ్ళ చూసి ఇన్‌స్టాలో అట్లా చూసి పెట్టిన ఆర్డరు. బట్ ఎట్లా యూజ్ చేయాలనేది చూద్దాం మంచిగా. తక్కువకే పడ్డది ఇది గూడా. ఇది నేనేమి ఆర్డర్ పెట్టలేదే. ఏంటి ఇవి బెలూన్సా? ఓకే. ఓకే. నేనే ఆర్డర్ పెట్టినా. గ్లౌజులు చేతులయి. గ్లౌజులు. అదే ఇప్పుడు ఇట్లా గ్లౌజులు వాడతాయి ఇది గూడా. నైస్. అంటే నేను నాకిప్పుడు గుర్తొస్తుంది. ఆర్డర్ పెట్టేటప్పుడు బాక్స్ ఉండే. అదేంటి ఇదొచ్చిందా అని చెప్పి సర్ప్రైజ్ అయినా. బెలూన్స్ అనుకున్నా నేనైతే మంచిగా అబ్బా! అనుకున్నా. యాహ్! ఇదొకటి. గ్లౌస్. హ్యాండ్ గ్లౌస్. ఇది గూడా అబ్బా! ఇది చిన్న స్టడ్స్ పెట్టుకోనీకే బాక్స్. ఇది గూడా పెద్దగా ఎక్స్‌పెక్ట్ జేషినా. బట్ చిన్నగొచ్చింది. డిస్క్రిప్షన్ చదివేదుండే ఇది గూడా. బట్ యాహ్! ఈ లెమన్ స్క్వీజర్ ఒకటి తీసుకున్నా. యాహ్! ఇది గూడా వర్త్. బావుంది. యాహ్! ఈ హెయిర్ డ్రై చేసుకోనీకి హెయిర్ ఇట్లా టై చేసుకోవడానికి ఇది తీసుకున్నా. క్యూట్‌గా అనిపించి. ఇట్లా తీస్తారు గదా! బావుంది. ఇవి ఒక 4 ప్యాక్ ఆర్డర్ చేశా. అండ్ దానికోసం కాకపోయినా మనం 11 చేస్తున్నానన్నమాట నేను. బే లీఫ్ కాలుస్తారు కదా 11కి. దాని కూడా యూజ్ అయితదని చెప్పి తీసుకొచ్చిన. యాహ్! ఇదైతే నేను వెయిటింగ్ ఇది ఓపెన్ చేయనీకే. చూడాలి ఇది ఎట్లొస్తుందని. ఎందుకంటే బెడ్‌షీట్ కాటన్. ఇది ఆఫర్‌లో వచ్చింది నాకు. $20ది ఐ థింక్ $10కొచ్చింది. చూద్దాం వర్తా కాదా? అమ్మో! మంచిగుంది. బావుంది. నైస్. సరిపోతది. యాహ్! ఫిట్టెడ్ షీట్ ఇది. ఫిట్టెడ్ షీట్ టైప్ వస్తది. యాహ్! వర్త్. నైస్. ఇది కేమార్ట్‌లో తీసుకున్నా. నాట్ ఫ్రమ్ ఆన్‌లైన్. ఇదొచ్చేసి గార్లిక్ ప్రెసర్ అంటారు కదా! ఇట్లా. మనం కట్ చేసి ఎయనీకి బద్ధకం అయితుంది. సో, అందుకే ఇది తీసుకున్నాం. మోస్ట్ వెయిటెడ్ అనమాట. ఈ రీల్ గూడా చేశా ఇది. హెయిర్ కలర్ హీట్‌లెస్ హెయిర్ కలర్. చూద్దాం. ఎప్పుడన్నా రీల్ చేస్తా, వీడియో చేస్తా, పోస్ట్ చేస్తా చూద్దాం. అండ్ ఇది గూడా నాకు $4కే వచ్చింది ఫ్రమ్ కేమార్ట్. ఇది ఆఫ్‌లైన్ షాపింగే. యెస్. అంతే వీడియో ఇంకా. ఇట్లాంటి ఇంకా ఆన్‌లైన్ షాపింగ్‌లో నేనేమేం చేస్తున్నా అనేది ముందు వీడియోస్‌లో వస్తుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో శంకరపల్లి పిల్ల. ఉంటాం అలా. బాయ్.